నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ నాతో పాయింట్ బ్లాంక్లో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఉన్నారు. భరద్వాజ్ గారు, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇండస్ట్రీ అంటే తెలుగు చిత్ర పరిశ్రమ లేదా ఏదైనా చిత్ర పరిశ్రమ అనగానే ఫస్ట్ డిప్లొమసీ అనేది ఆ నటుడో లేకపోతే నిర్మాత దర్శకుడు పక్కన ఒక ట్యాగ్ లైన్లో ఉంటుంది. బట్ ఎందుకు తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక్కళ్ళు మాత్రం దానికి దూరంగా ఉన్నారు? ఎట్లా అంటే అందరిది ఒక దారి, తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక దారి, కరెక్టేనా? కాదు, అదేం కాదు. మామూలుగానే ఉంటాను నేను. నాకు మామూలు క్యాజువల్గా ఉంటాను అంతే తప్ప వేరే దారిలో వెళ్ళాలని ప్రయత్నం చేయలేదు, వేరే దారిలో ఉన్నానని నేను అనుకోవట్లేదు కూడా. అంటే చాలా విషయాల్లో మీరు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు మొహం మీద. అది పెద్దవాళ్ళ విషయంలో కానివ్వండి, లేకపోతే దీనివల్ల ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో పెద్దగా ఆలోచించినట్టు ఏం కనిపించదు. అది ఆలోచించకుండా అంటే అడిగిన దానికి నేను సమాధానం వెంటనే చెప్తాను, అంతవరకే ఉంది. ఏమొస్తే చెప్తాను. అంటే దీని రిజల్ట్, దీని అవుట్కమ్ ఏంటి, దీనివల్ల ఏమన్నా అవకాశాలు పోతాయా, లేకపోతే దీనివల్ల ఎవడన్నా నాకు శత్రువు అవుతాడా, దీనివల్ల ఇంకోటి ఏమన్నా ప్రమాదం? మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది, డిప్లొమాటిక్గా ఉన్నాం అనుకునే వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సక్సెస్ ఉంటే నువ్వు వాడిని తిట్టినా కొట్టినా నీ వెనకాల తిరుగుతాడు ఈ సినిమా ఇండస్ట్రీలో పర్టికులర్గా. సక్సెస్ లేకపోతే నువ్వు వాడి కాళ్ళు పట్టుకుని వాడి ఇంట్లో ఇల్లు ఊడ్చినా కూడా నీకు పని ఇవ్వడాడు ఈ సినిమా ఇండస్ట్రీ పర్టికులర్గా. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది సొసైటీలో ఒక భాగంగా చూడాలా, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని ఒక ప్రత్యేకమైన తరగతికి సంబంధించిన వర్గంగా ఏమైనా చూడాలంటారు? ఒక భాగంగానే చూడాలి. అయితే ఇప్పుడు ఏంటంటే మీడియా, ఈ పర్టికులర్గా విజువల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే వీళ్ళు సెపరేట్ వర్గం లాగా అయిపోయింది. అసలు సినిమా మనుషులు సమాజంలో వీళ్ళు ఒక వేరే జాతి. వాళ్ళని మాత్రమే భూతాల్లాగానో దెయ్యాల్లాగానో లేకపోతే మీడియా చేస్తుందా, లేకపోతే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారా? కొందరు బిహేవ్ కూడా చేస్తున్నారు, బట్ ఎక్కువ మీడియా చేస్తుంది. ఒకటి వారసత్వం, హీరోల పిల్లలో లేకపోతే ప్రముఖ దర్శకుల నిర్మాతల పిల్లలు ఒక వర్గం, కొత్తగా ఇప్పుడు కష్టపడి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చిరంజీవి అనుకోండి. సో వీళ్ళందరూ కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారా, లేకపోతే కేవలం వారసత్వంగా వచ్చిన వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారా? ఒరిజినల్గా వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతారు, వారసత్వం వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. వారసత్వం వచ్చిన వాళ్ళను ఈ మొదట వచ్చిన కొత్తలో ఇబ్బంది ఉంటారు, వారసత్వం లేకుండా టార్చర్ పెడతారు. మామూలు కూడా మామూలు కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంత హింస పెట్టాలో అంత హింస పెడతారు. దాదాపు కుదిరితే పంపించేద్దాం. వాడి జీవితంలో మా అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాడు ఏడ్చి వాడి జీవితం మీద విరక్తి కలిగి సూసైడ్ చేసుకోవాలన్నంత లెవెల్లో టార్చర్ పెడతారు. సో వాడికి పగ ఒక రకమైన కసి వచ్చేస్తుంది. ఆ తర్వాత వాడు వీళ్ళకి నరకం చూపిస్తాడు. ఉంటే మనకి పోటీ అవుతాడు అన్న ఉద్దేశం. ఇంటెన్షనల్గా కాదు నేను అనుకుంటాను. వీళ్ళకి ఏంటంటే ఒక న్యూనతా భావం ఉంటుంది. టాప్ స్టార్స్ని, టాప్ టెక్నీషియన్స్ని చూసినట్టుగా మిగిలిన వాళ్ళని చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక హీరో గారి బాయ్ ఉన్నాడు. హీరో గారి బాయ్ ఉంటే బాబు ఆయన పేరు పెట్టి పిలిచినాన్న హీరో గారికి జ్యూస్ ఇవ్వు, హీరో గారికి కాఫీ ఇవ్వు అని చెప్తాం. అదే మామూలు మన ఆఫీస్ బాయ్ ఉంటాడు, మన అంటే వేరే బాయ్ ఉంటాడు, రారా అంటాడు. అంటే వాడు అనేసరికి హీరో గారి మనిషి కాబట్టి ఆయన చాలా గౌరవంగా బాబు నాన్న అని పిలుస్తూ ఉంటారు. బాబు గారి బాబుని కూడా బాబు అని పిలుస్తాం. అదే మనం డబ్బులు ఇద్దరికీ ఒకటే డబ్బులు ఇచ్చారు. యాక్చువల్గా వాడు ఎక్స్ట్రా మనకి, వాడిని తిట్టాలి. వీడు మనకి పని చేస్తున్నాడు 24 hours మనకి చాకరీ చేసేవాడు వీడినేమో మనం చాలా చీప్గా చూస్తాం, వాడినేమో చాలా ఎక్కువగా చూస్తాం. డ్రగ్స్ వ్యవహారం ఈ మధ్య సరే మొత్తం తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్తో పాటు మేజర్గా డ్యామేజ్ చేసింది తెలుగు సినీ పరిశ్రమనేనా? అంటే దాదాపుగా తెలుగు సినిమా పరిశ్రమ పరువును రోడ్డును పడేసింది ఆ స్థాయిలో అనుకోవచ్చు. అస్సలు ఏమీ అవ్వలేదు, తెలుగు సినిమా పరిశ్రమకి ఏమీ అవ్వలేదు. ఈ డ్రగ్స్ అనేది చాలా మామూలు విషయం. 10 మందో 12 మందినో పిలిచారు, ఇంట్రాగేట్ చేశారు. దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ, ఫస్ట్ పాయింట్. అండ్ టోటల్గా ఐ డిఫర్ విత్ దిస్. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వందల వేల లక్షల మంది పనిచేసే ఇండస్ట్రీ. చాలా మంది పనిచేస్తారు. ఇప్పుడు నా ఆఫీస్లో నా పని దగ్గర 10 మంది కూర్చుంటారు, త్రివిక్రమ్ ఆఫీస్లో 10 మంది కూర్చుంటారు. ఇట్లా ప్రతి డైరెక్టర్ ఇంట్లోనూ, ప్రతి హీరో ఇంట్లో, హీరోయిన్ల ఇంట్లో 10 మంది కూర్చుంటారు. అట్లా ఒక పూరి జగన్నాథ్ ఇంట్లో కూర్చునే 10 మంది మీద మాత్రమే జరిగింది. అది సినిమా ఇండస్ట్రీ ఎట్లా అవుతుంది? ఆ 10 మంది కూర్చున్న ఆఫీసులు అన్నింటిలో జరిగి ఉంటే మీరు ఇండస్ట్రీ అంతా. 12 మందిలో ఎక్కువగా పూరి జగన్నాథ్ తో అసోసియేట్ అయిన వాళ్ళు, పూరి జగన్నాథ్ సినిమాల్లో పనిచేసిన వాళ్ళకే విచారణ పిలిచారు. అదే మీరు అనేది? 3-4 నిలబెట్టి మిగిలిన వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళే కదా. ఆ కెల్విన్ అనే ఎవరైతే ఆ డ్రగ్ పెడ్లర్ ఉన్నాడో అతని ఫోన్ లో పూరి జగన్నాథ్ కాంటాక్ట్ ప్రైమరీగా ఉండి మిగతా వాళ్ళందరూ కూడా దానికి అసోసియేటెడ్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళని పిలిచారు. ఒక్కడే చేస్తున్నాడా? కెల్విన్ ఒక్కడే చేస్తుంటే, కెల్విన్ అంటే ఒక సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల రెండిట్లోనూ
ఒకే ఒక కెల్విన్ అనే వ్యక్తి మాత్రమే డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నాడు. ఆవిడ చేసే డ్రగ్ సప్లై చేసిన వాళ్ళు మాత్రమే డ్రగ్ తీసుకుంటున్నారు, మిగిలిన తీసుకోవట్లేదు అంటే నేను ఒప్పుకుంటాను. గుడ్ పాయింట్. ఇప్పుడు కెల్విన్ తో పాటు ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేశారు, జిషాన్ అలీ అలాగే కమింగ్. వీళ్ళ ముగ్గురుతో పాటు ఇంకా కొంతమంది ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు, వాళ్ళ అరెస్టులు జరుగుతాయి, ఇంట్రాగేషన్లు అవుతాయి. కానీ అది పెద్దగా ఇంత విస్తృతంగా ప్రచారం కాకపోవడానికి కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఈ కెల్విన్ ఎవరైతే డ్రగ్ పెడ్లర్ ఉన్నాడో అతనితో ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు మీకు గుర్తుండుంటే ఏకే ఖాన్ గారు 2 సార్లు పట్టుకున్నారు, మీ ఛానల్లో కూడా అప్పుడు వేశారు. అప్పుడు 22 మందిని ఒకసారి, 32 మంది, 30 మందిని ఒకసారి పేర్లు రేపు పొద్దున ఇస్తామని చెప్పి మర్నాడు విత్డ్రా చేశారు. అప్పుడున్న పేర్లు ఇప్పుడు ఉన్నాయా చెప్పండి, మీరు మీకు జర్నలిస్టులు కాబట్టి మీకు తెలిసి ఉండాలి. అందులో ఉన్న పేర్లు ఇందులో ఉన్నాయా? మేబీ ఈ లిస్ట్ లో ఖచ్చితంగా ఇది న్యూ లిస్ట్. న్యూ లిస్ట్. మరి ఆ లిస్ట్ ఏమైపోయింది? అది 2 సార్లు పట్టుకుని 2 సార్లు సీరియస్ ఖాన్ గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, రేపు అరెస్ట్ చేసేస్తాం అన్నారు. తర్వాత ఏమైంది, ఎందుకు చేయలేదు అనేది నాకు తెలియదు. సమాజానికి డ్రగ్స్ కి సంబంధం ఉంది. స్కూల్స్ లో జరుగుతుంది, సాఫ్ట్వేర్ లో జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. సాఫ్ట్వేర్ గిఫ్ట్వేర్ అంటాం కదా. అన్ని రంగాలతో పాటు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడుతూ ఉంటుంది, డెఫినెట్ గా ఉండి ఉంటుంది. సో మీరు అనే పాయింట్ ఏంటంటే ఎంతమందిని వదిలేసి కేవలం పూరి అండ్ కోని మాత్రమే టార్గెట్ చేశారు అంటారా మీరు? అంటే ఇంటర్నేషనల్ గానే వాళ్ళ గ్రూప్ ని టార్గెట్ చేశారంటారా? నాకు అనిపిస్తుంది. అంటే అంత అవసరం ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్ ఉంటుందా లేకపోతే ఆఫీసర్స్ ఉంటుందా? ఐ డోంట్ నో. ఆఫీసర్లకి ఏముంటుంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఆఫీసర్కి అనుకుంటున్నాను. ఎవరికి ఉంటుందో తెలియదు. బట్ వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో, ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ నాకు తెలియదు. కానీ బట్ నా ఫీలింగ్ అయితే అంటే వాళ్ళ విచారణకు పిలిచి ఉండకూడదన్నా? పిలవచ్చు. బేసిక్గా నేను అసలు విచారణ ఎందుకు చేయాలి? నేను డ్రగ్ తీసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రగ్ తీసుకున్నా కానీ పెడల్ చేస్తేనేమో లోపల పడేయటం డైరెక్ట్గా. డ్రగ్ తీసుకుంటే you have every right to arrest me and put me in jail or rehabilitation center పంపించాలి. ఇప్పుడు పూరి జగన్నాథ్ గురించి నేను ఒక వీడియోలో చూశాను. అంటే తన గురించి బాగా మీకు తెలుసా? అంటే చాలా జెంటిల్మెన్ లాగా చెప్పారు మీరు. పూరి జగన్నాథ్ అయి ఉండొచ్చు, కానీ డ్రగ్స్ వాడకుండానే సిటీ ఇంత స్థాయిలో విచారణ చేస్తుంది. అట్లాగే పూరి జగన్నాథ్ నేను బాగానే ఉంటాను. పూరి జగన్నాథ్ కాదు, ఇండస్ట్రీలో అందరితో నేను బాగానే ఉంటాను. సో వాళ్ళ అలవాట్లు నాకు తెలియాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటాను. కానీ పూరి జగన్నాథ్ మీరు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఒకవేళ అతను అక్యూజ్డా కాదా అని తెలియకుండానే మీరు అతన్ని వెనకేసుకు రాలేదా పూరి జగన్నాథ్? కాదు, అంటే పూరి జగన్నాథ్ ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిగా, నాకు తెలిసిన మనిషిగా చాలా సాఫ్ట్ మనిషి. అతను చాలా మర్యాదస్తుడు, చాలా బాగుంటాడు, బాగా బిహేవ్ చేస్తాడు. పాయింట్ బ్లాంక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. నాతో తమ్మారెడ్డి భరద్వాజ్ ఉన్నారు. తేనె తొట్ట అంతా కదిలింది కెల్విన్ ఫోన్ దగ్గర నుంచి. ఇది ఇప్పుడు అంటున్నారు, ఇంతకు ముందు కూడా 2-3 అరెస్ట్ చేశారు లెవెల్ని, ఆ దేశం నైజీరియా వాళ్ళని. అప్పుడు కూడా లిస్టులు దొరికినాయి. ఆ లిస్టులు వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? సో మీ అభ్యంతరం ఏమిటంటే కేవలం సినిమా వాళ్ళని సిట్ అధికారులు గవర్నమెంట్ టార్గెట్ చేస్తోంది, అదేనా మీ అభ్యంతరం? సిట్ అధికారులు కాదు నేను అనేది, ఎవరైనా కానీ ఒక గ్రూప్ నే తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు చెప్పిన గ్రూపులు ఏమైపోయినాయి అంటే, ఇంతకు ముందు వచ్చిన లిస్టులు ఏమైపోయినాయి? తర్వాత మీడియా మీద ఏంటి మీ అక్కసు? నాకు అక్కసేం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఆ లోపల ఏమవుతుందో మనకు తెలియదు. ఏదో మీరు అసలు అక్కడ వీడియో చూస్తున్నట్టు లోపల ఈ ప్రశ్న వేశారు, వణికిపోతున్న పూరి జగన్నాథ్, లేకపోతే ఇంకోటి అయిపోతుంది. పూరి జగన్నాథ్ కాదు, మిగిలిన ఎవరి పేరైనా, సుబ్బరాజు, చెమటలు పట్టిన చార్మి, అంటే కాదు ఇవన్నీ. పూరి జగన్నాథ్ ఇంటరాగేషన్ రోజున మీరు అన్నట్టు మీడియా ఎక్కువ ప్రొటెక్షన్. ఆ వేళ చైనా డోక్లాం ఇష్యూ చూపించాము, ఆ రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూపించాము. తర్వాత సిరిసిల్లలో ఏదైతే జరుగుతుందో అన్ని కవర్ చేసింది మీడియా. పూరి జగన్నాథ్ వీడియోలోను ఆయన మీడియా మీద ఆవేదన చెందాడు. మీరు ఒక వీడియోలో మీడియాకి మీరు పాఠాలు చెప్తున్నారు. అంటే మీడియా ఏది చూపిస్తే బాగుంటుంది, ఏది చూపించకూడదని. మీడియా ఇస్ ఫోర్త్ ఎస్టేట్. మీడియా అంటే మీడియా మరి అసలు ఎవరికీ సంబంధం లేనిది అని కాదు. మీడియా అందరికీ సంబంధించింది, బాధ్యత కలదు, అందరిలోకి బాధ్యత కలదు. నేను ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్ అండి, బట్ యు ఆర్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్. మీరు మమ్మల్ని మార్గదర్శకులు. మాకు మీడియా ప్రజలకి ఒక మార్గ నిర్దేశకత్వం చూపించాల్సిన వాళ్ళు మీడియా. ఇప్పుడు ఇంతమంది మోడల్ గా చూసేవాళ్ళు, ఇదిగో వీళ్ళు ఇది చేస్తున్నారు, ఇది చేస్తే ఇది సమస్య వస్తుంది, ఇది చెయ్యొద్దు, అది ఇవాళ మీడియా చెప్పండి. 100% చెప్పండి దాని గురించి. మీరు చెప్పింది ఇప్పుడు సినిమా తీస్తారు సార్, అందులో చివరికి ఏం చెప్తారు? ఇది కొట్టుకున్నారు, చచ్చారు, కత్తి పట్టిన వాడు కత్తికే బలవుతాడు, ఇలా చెయ్యొద్దు.
సో దట్ ఈస్ వాట్ మీడియా ఆల్సో షోయింగ్. ఇదిగో వీడు పలానా ప్రముఖుడని నువ్వు నెత్తి మీద పెట్టుకున్నావు, ఇదిగో వీడు డ్రగ్స్ వాడుతున్నాడు, లేకపోతే వీడు డ్రగ్స్ వేరే వాళ్ళకి అలవాటు చేశాడు, ఇలా చేస్తే ఇదిగో చివరికి ఇలా అవుతుంది, ఎంత పేరున్నా ఎంత పరపతున్నా. దిస్ ఇస్ వాట్ ద అవుట్కమ్. ఏమన్నా చెడు జరిగినప్పుడు చూపిస్తే ఎందుకు అందరూ రియాక్ట్ అయిపోతున్నారు అంటున్నాను నేను. మన పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కొంతమంది, శివాజీ రాజా కానివ్వండి, మా అధ్యక్షుడిగా ఉన్నారు, మిగతా వాళ్ళు ఒక లెటర్ రాశారు, మీరు దయచేసి గౌరవంగా విచారించండి, ఫోకస్ లేకుండా వై యూ పీపుల్ ఆర్ స్పెషల్. ఇప్పుడు డ్రగ్ పెడ్లింగ్ దాంట్లో మీరు కూడా ఉన్నప్పుడు స్పెషల్, డెఫినెట్ గా నోబడీ స్పెషల్ అండి. వాళ్ళు రాశారు, రాజ్యాంగంలో వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ పెట్టారు, వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టారు గవర్నమెంట్ కి. ఇప్పుడు నేను డ్రగ్ వాడాను అనుకోండి, నన్ను ఒకలాగే ట్రీట్ చేయాలి, మిమ్మల్ని ఒకేలాగా ట్రీట్ చేయాలి. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోని ఒకటి ట్రీట్ చేయాలి. వాట్ ఈస్ ద ప్రయారిటీ? మీరు అడగగానే నేను ఫస్టే చెప్పాను, అరెస్ట్ చేయండి అని చెప్తున్నాను కదా, నేను వద్దంటలేదే. ఎనీవే, సో ఫైనల్ గా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు డ్రగ్స్ విషయంలో? మిగతా వాళ్ళు మీరు అంటూ ఉన్న పెద్దవాళ్ళని, అగ్ర దర్శకుల్లో, అగ్ర నటుల్లో, లేకపోతే చాలా చాలా పెద్ద నిర్మాతల కొడుకులో ఉండాలని పేర్లు వస్తున్నాయి, వీళ్ళందరూ బయటకు వచ్చి వీళ్ళు కూడా విచారణ చేయాలా, లేకపోతే సినిమా వాళ్ళు విచారణ చేయాలా? 100% విచారణ చెయ్యాలి. 100% ఈ సమాజంలో డ్రగ్ అనే మహమ్మారిని ఆపేయాలి. పెద్దవాడైనా చిన్నవాడైనా వాడిని బయటికి తీసుకొచ్చి పబ్లిక్ కి చెప్పి లోపల పడేయండి. ఎవరైనా సరే, దేవుడైనా సరే లోపల పడేయండి. సో ఇంకేమైనా వీడియోలు పెట్టబోతున్నారా ఈ డ్రగ్స్, లేకపోతే మీడియా ఎలా డ్రగ్స్ విషయంలో వ్యవహరించాలి అని? నేను మీడియా డ్రగ్స్ ఎలా వ్యవహరించాలి అని చెప్తాను. నేను ఎలా వ్యవహరించాలి, నేను ఎలా సినిమాలు చెప్పారు 4 నిమిషాల వీడియోలో. నేను చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పారు, మీరు చెప్పింది నేను కాదు అనలేదా, ఇంతకు ముందు చెప్పారు ఇట్లా చెప్తామండి అన్నారు, అది అద్భుతం అన్నాను కదా, మరి మీరు అలా చెప్పట్లేదు కదా అని నా బాధ. మీకే తెలుసు ఏం చెప్పాలో, కానీ మీరు అలా చెప్పట్లేదు. మిగతా విషయాలకు వద్దాం, చూద్దాం డ్రగ్స్ విషయంలో ఏం జరుగుతుంది అనేది. రైట్, పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేకమైన ప్రేమ ఎందుకు భరద్వాజ్కి? ప్రత్యేకమైన ప్రేమ, శ్రద్ధ? నాకు శ్రద్ధ లేదు. బేసిక్ గా ప్రాబ్లం ఏంటంటేనండి, ఆయన ఒక సభ పెట్టినా, లేకపోతే ఆయన ప్రతి మూమెంట్ మీద మీరు రియాక్ట్ అవుతున్నారు. సో ప్రతి మూమెంట్ మీద ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి. రీసెంట్ గా యూ రియాక్టెడ్ అన్న పాదయాత్ర విషయం మీద రియాక్ట్ అయ్యారు. వాళ్ళు వచ్చి అడిగారు నన్ను, నేను పాదయాత్ర అంటే నేను అన్నాను పాదయాత్ర చేయలేదు. నేను అసలు యాక్చువల్గా న్యూస్ కూడా చూడలేదు. నేను అసలు లేను, కంట్రీలోనే లేను. నేను వచ్చింది నిన్న మొన్న వచ్చాను. రాగానే ఎవరో బోర పట్టుకుని వచ్చి నాకు ఇట్లా అన్నారు సార్ అన్నారు. సో పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ప్రేమ, శ్రద్ధ ఏం లేవు, జస్ట్ ఒక అబ్జర్వర్ గా ఆయన మీద కామెంట్స్ చేస్తున్నారు అంతేనా? అడిగితే చెప్తాను, కొన్ని నేనే చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద ఎందుకు అనే దాని మీద కూడా నిజంగా కొంత ఉంది. కొంత ఎందుకు ఉంది అంటే ఇవాళ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది రాష్ట్రంలో. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు కొత్తవాడు ఎవడన్నా వస్తే బాగుంటుంది అనేది ఉంది. సో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు క్లీన్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేది టాకింగ్ అబౌట్ ఇయర్ బ్యాక్ ఆర్ ఇంకా లేదా క్లీన్ ఇమేజ్ తగ్గింది. అంటే అతను రోజు బెదిరిస్తూ పోతా ఉంటే రేపు వస్తున్నా ఎల్లుండి వస్తున్నా కన్సిస్టెన్సీ ప్రాబ్లం అంటారా? అట్లాగే అనిపిస్తాను. క్లీన్ ఇమేజ్ లేదు అంటే 2 రకాలు ఉంటాయి. క్లీన్ ఇమేజ్ ఉంది, క్లీన్ ఇమేజ్ లేకపోవటం కాదు. క్లీన్ ఇమేజ్ అంటే నేను ఇవాళ ఏదో చేద్దాం అనుకుంటున్నాను సార్, నేను ఇవాళ నుంచి రేపటి నుంచి వచ్చి ప్రశ్నిస్తాను అని చెప్పి వచ్చాడు ఆయన. ఒకసారి కూడా ప్రశ్నించలే, 1-2 సార్లు వెళ్ళాడు, వచ్చాడు, అయిపోయింది. ప్రశ్నించాడు, తర్వాత ఏమైంది? సమాధానం తీసుకునేదాకా ప్రశ్నించాలి కదా. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, నేను సమాధానం చెప్పకపోతే ఎందుకు మీరు అడగటం? సమాధానం వచ్చిందా? దేనికి ఇంతవరకు సమాధానం రాలా, అది నేను అడిగేది. అది ఇప్పుడు అతనికి మీద నేను నమ్మకంగా పెట్టుకున్నాను. ఒక సామాన్య పౌరుడిగా నా కొత్త నాయకుడు వస్తున్నాడు, ఇవాళ రాష్ట్రానికి ఒక మార్పు తెస్తాడు అనుకున్న అతను మార్పు తేవటం మాట ఉండి ఏదో ఒకటి అడుగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఏం జరగట్లేదు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు నాకు ఇబ్బంది జరుగుతుంది. అంతేనా? లేకపోతే ఫేడ్ అవుట్ అయిపోతున్నానని భయపడుతున్నారా తమ్మారెడ్డి భరద్వాజ? ఈ జనరేషన్ కి మీరు తెలియాలంటే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుని సోషల్ మీడియాలో లేదా మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి. సో దట్ నేను కూడా ఉనికిలో ఉన్నాను. మహేష్ బాబు గురించి మాట్లాడుకోవచ్చు, మాట్లాడితే చూడరా? పవన్ పాలిటిక్స్ లోకి వచ్చాడు కదా. ఎందుకు మహేష్ బాబు సినిమా మహేష్ బాబు ఫోకస్ లేదా మీ ఉద్దేశం? లేదు, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చాడు కాబట్టి సినిమాలో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మహేష్ బాబు పలానా హీరోయిన్ తో వెళ్ళాడు లేదా పలానా సినిమా చేస్తున్నాడు లేని మాకు ఎక్కువ ముందు తెలుస్తుంది కదా, మీకంటే రిజల్ట్ తెలుస్తుంది కదా. నేను ముందు పెట్టుకోవచ్చు నా దాంట్లో మహేష్ బాబు రేపొద్దున చేయబోయే చిత్రం ఇది, హీరోయిన్ ఇది, డైరెక్టర్ ఇది, నేను పెట్టుకోవచ్చు. సో నాకు అప్పుడు వ్యూవర్షిప్ వస్తుంది. నాట్ దాట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడో చోట సోషల్ రిలవెన్స్ ఉండాలి అనేది. ఇప్పుడు ఫ్యాక్ ఎండ్ ఆఫ్ మై కెరియర్ అండి. ఇప్పుడు కెరియర్ అయిపోయింది, కెరియర్ కాదు నేను చేస్తాను. ఇప్పుడు ఇంతకాలం నేను ఏదో సినిమాలు తీసుకున్నా, ఇవాళ నాకు
శక్తి కూడా లేదు, వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి పనిచేసేంత శక్తి కూడా లేదు. సో నాకు తెలిసినంతలో నేను ఏదన్నా సమాజానికి చేయగలనా అనే ప్రయత్నంలో చెప్పడం తప్పిస్తే పవన్ కళ్యాణ్ అంటే నాకు వస్తుంది, చంద్రబాబు నాయుడు తిడితే నాకు మీరు జనం చూస్తారు అనేది కాదు. నాకు నచ్చింది, నాకు అనిపించింది నేను చెప్పడం నా ధర్మం అని చెప్తున్నాను. ఈ మధ్య పాలిటిక్స్ గురించి కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. సో పాలిటిక్స్ లోకి ఏమైనా వస్తారా? బ్రేక్ తర్వాత మాట్లాడదాం. పాయింట్ బ్లాంక్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. నాతో తమ్మారెడ్డి భరద్వాజ్ ఉన్నారు. భరద్వాజ్ గారు, మీ కెరీర్ విషయంలో పెద్దగా సంతృప్తిగా లేరనుకుంటా కదా మీరు? వాట్ ఎవర్ మీరు తీసిన ప్రొడ్యూసర్ సినిమాలు కానివ్వండి, డైరెక్ట్ చేసిన సినిమాలు కానివ్వండి, ఓవరాల్గా సినిమాకి మీకు ఉన్న అంటే తృప్తి లేదు అనేది కాదు, కానీ అంటే నా కాంటెంపరీస్తో పాటుగా లెక్కేసుకుంటే నేను ఐఎమ్ నాట్ దట్ సక్సెస్ఫుల్ మ్యాన్. నేను ఎందుకు అడిగానంటే యాక్చువల్గా మీరు అగ్ర నిర్మాతలో లేకపోతే అగ్ర హీరోలో అగ్ర దర్శకులో వీళ్ళ గురించి ఎక్కువ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో అది ఎక్కడో మీలో రగిలిపోతూ ఉన్న ఒక అసంతృప్తి జ్వాలకి ఒక రూపం అనుకోవచ్చు. అసంతృప్తి జ్వాల అనేది లేదు నా జీవితంలో, నాకు లేదు. అసంతృప్తి జ్వాల ఉంటే నేను ఇట్లా హ్యాపీగా ఉండను. నేను చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుని రకంలో కొంతమంది హీరోలు ఉన్నారు. మేబీ రాజకీయ వారసత్వ హీరోల గురించి అనుకుంటా మీరు కామెంట్ చేశారు. ఇప్పుడు వారసత్వ హీరోలు వచ్చినా కూడా మరి వాళ్ళ మీద కోట్ల బిజినెస్ జరుగుతున్న సినిమాలు వస్తున్నాయి కదా. సో ఎట్లా మరి దాన్ని అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే కదా. లేదు, మీరు పొరపాటు పడ్డారు, మీరు ఎక్కడో తప్పు చదివి ఉంటారు. నేను ఎప్పుడు చెప్పింది ఏంటంటే వారసత్వ హీరోలు వస్తున్నారని జనమంతా గోల పెడతా ఉంటే వారసత్వ హీరోలకి వాళ్ళకి గ్లామర్ ఉంది కాబట్టి వస్తున్నారు. ఓకే, లేకపోయిన వాళ్ళు చాలా మంది, చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చాడు, మన రవితేజ ఎక్కడి నుంచి వచ్చాడు అని నేను చెప్పాను. వాళ్ళ గురించి కాదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ హీరోలు అవుతూ ఉన్న దాని గురించి అనుకుంటా కోసం మీరు కామెంట్. నేను పిల్లలు అయ్యిందని పిల్లల్ని సపోర్టే చేశాను, నేను పిల్లలు మంచి పిల్లలని కూడా చెప్పాను నేను. ఇంకా సో అంటే ఇప్పుడు వారసత్వం దానివల్ల జెన్యూన్ గా రావాల్సిన కొంతమందికి కాదు, ఇబ్బంది అవుతుంది. తప్పండి, అది అబద్ధం అండి. ఇప్పుడు వారసత్వం ఉంటే కంపల్సరీగా వస్తుంది అనేది లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాసనారాయణ గారు అబ్బాయిని ట్రై చేశారు, రాఘవేంద్ర గారు అబ్బాయిని ట్రై చేశారు, కృష్ణ గారు పెద్ద అబ్బాయిని ట్రై చేశారు, చిరంజీవి గారి తమ్ముడులో ఆయన నాగబాబు గారిని హీరోగా ట్రై చేశారు, నందమూరి కుటుంబంలో తారక రత్న నందమూరి కుటుంబంలో చాలా మంది వచ్చారు, వెళ్ళిపోయారు. సో ఇట్లా వాళ్ళంతా వస్తారు. నాగార్జున గారి కుటుంబంలో నుంచి వచ్చారు, నాగేశ్వర కుటుంబంలో నుంచి వచ్చారు. సో వాళ్ళు వస్తారనేది లేదు. వీళ్ళకి ఎందుకు ఉంది, మిగిలిన వాళ్ళకి ఎందుకు పోతుంది? సో వాళ్ళకి రావటం ఓపెనింగ్ ఎందుకు వస్తుంది? డెఫినెట్గా పలానా హీరోల ఫ్యామిలీ నుంచి, పలానా డైరెక్టర్ ఫ్యామిలీ నుంచి ఓపెనింగ్ కొంత రావచ్చు. ఓకే, సినిమా బాగోకపోతే అవన్నీ చూడరు. సో అది వాళ్ళు వచ్చి ఏదో తీసుకెళ్ళి పెద్ద కుటుంబాల మీదేమి ఈర్ష్య ఎందుకని మనకెందుకు? ఇప్పుడు ఆడిది బాగోకపోతే ఆడినైనా పంపించేస్తారండి. ఎవరిని స్పేర్ చేస్తున్నారు? ఎవరినైనా స్పేర్ చేస్తారు? కొంతమంది చుట్టూనే తిరుగుతోంది ఇండస్ట్రీ, కొంతమంది నిర్మాతలే దాదాపుగా మొత్తం అంతా కబ్జా చేశారు, ఇట్లాంటి ఫీలింగ్ ఉందా? అది కూడా మీరు ఒకసారి ఎప్పుడు చెప్పినట్టు. కబ్జా కాదు, అది కబ్జానే చేస్తున్నారు. అంటే అది ఎట్లా అవుతుందంటే వాళ్ళకే ఇస్తున్నారు డేట్లు, మనం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్థాయిలో ఉన్నారని ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళ మీద అభిమానంతో ఇస్తున్నారా? అభిమానం కాదండి, ఇక్కడ ఇది సినిమా ఇండస్ట్రీ బిజినెస్ సార్. ఇది ఇప్పుడు మ్యూచువల్ అది. ఇప్పుడు దిల్ రాజు గారు అన్ని సినిమాలు తీస్తున్నాడని మనం అనుకుంటే తీస్తున్నాడు. దిల్ రాజు గారికి అందరూ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా డబ్బులుండి కొత్త నిర్మాత వద్దాం అనుకుంటే అతను వచ్చి సినిమాలు తీయగలిగే పరిస్థితి ఉందా లేదా? ఇవాళ ఎందుకు లేదు? లేకపోతే ఎక్కడి నుంచి టాప్ హీరోస్ 24 రీల్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మొన్న వచ్చిన నవీన్ గారు వాళ్ళు చేస్తున్న, మహేష్ బాబుతో సినిమాలు చేసిన వాళ్ళు ఎక్కడ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అంత కొత్త వాళ్ళు. ఇప్పుడు ఆ నలుగురు కాన్సెప్ట్ అయిపోయిందా? ఆ నలుగురు ఎక్కడున్నారు? ఒక దిల్ రాజు, ఆ నలుగురులో ఉన్న దిల్ రాజు ఒక్కడే సినిమాలు తీస్తున్నాడు, మిగిలిన ముగ్గురు తీయట్లేదు. ఇంకా గీతా ఆర్ట్స్ ఉంది, ఇంకా పెద్ద ప్రొడ్యూసర్లు. గీతా ఆర్ట్స్ ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు బన్నీనో లేకపోతే ఠాగూర్ మధునో చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ ఆ నలుగురు ఎవరండి? ఆ నలుగురు అంటారు, కరెక్ట్ గా నలుగురు పేర్లు అంటే మీరే చెప్పగలుగుతారు. సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్ గారు. ఆ నాలుగో మనిషి అప్పట్లో మొదట పెట్టినప్పుడు దాసనారాయణరావు గారి పేరు కూడా వేశారు. తర్వాత వచ్చినాక మన సునీల్ నారంగు, ఇట్లా ఏదో నాలుగోది ఆప్షనల్, మూడు ఫిక్స్డ్. సో మీరు బాహుబలి విషయంలో ఇంతకు ముందు ఒక మాట అన్నారు, మన తెలుగు సినీ పరిశ్రమ స్థాయి పెద్దగా నేషనలైజ్ అవ్వట్లేదు. బాహుబలి తర్వాత అది పోయినట్టేనా? నేషనలైజ్ అయ్యిందా అసలు? దానికి అంత కొంతమంది అంటారు దానికి అంత పేరు రావాల్సిన దానికన్నా ఊరికే పబ్లిసిటీ వల్ల మరింత ఎక్కువ వచ్చేసింది. పేరు ఎంత వచ్చింది, పబ్లిసిటీ వచ్చిందా, ఇంకోట కాదండి. నేను సక్సెస్ఫుల్ సినిమా తీసానా లేదా, నా వల్ల దేశానికి గుర్తింపు వచ్చిందా లేదా? దేశంలో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు, అట్లీస్ట్ తెలుగు చిత్ర పరిశ్రమ. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారు వచ్చి ఆత్మగౌరవాన్ని పెంచారు అంటే ఎన్టీ రామారావు గారే చేయాలా, మనం వచ్చే రాదా అంటే అట్లా ఆయన వచ్చాడు, ఆయన తెచ్చాడు కాబట్టి ఆయన ఇప్పటికీ దేవుడు. ఓకే, అట్లాగే బాహుబలి అనే సినిమా మంచిగా చెడా పక్కన పెట్టేస్తే, బాహుబలి అనే సినిమా వాళ్ళు 2000 కోట్లు చేసి భారతదేశంలో ఏ భాషలో ఉన్న సినిమాను చేయనంత చేసినాక అతన్ని చూసి మనం గర్వపడాలా వద్దా?
అదే అండి, ఆ లోటు బాహుబలి తర్వాత తీరిపోయినట్టేనా? 100% తీరిపోయిందిగా. కొట్టే సినిమా రాకపోవచ్చా బాహుబలిని? నాకు తెలిసి రాదు, మళ్ళీ వస్తే అతనే అంటే తీయాలి. 10 ఏళ్ళలో రాకపోవచ్చునా, లేదా అసలు ఎప్పటికీ రాదు తెలుగు చిత్ర పరిశ్రమలో? అసలు ఇంపాసిబుల్ అండి, అది ఎక్కడ వస్తుంది? 2000 కోట్లు అంటే రేట్లు పెరిగి మళ్ళీ రావచ్చు, అది వేరే సంగతి. సో అంటే అంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న దర్శకులు ఎవరు లేరంటారా ఇంకా మన పరిశ్రమలో? సార్, దర్శకత్వం అనేది కెపాసిటీ క్యాపబిలిటీ కాదండి. సార్, అన్ని సినిమాల్లో అన్ని సమపాళ్లుగా పడ్డ రోజున కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి. ఆ మిరాకిల్ ప్రతిసారి జరగదు. బాహుబలి 1 అయినాక 2 జరగదు అనుకున్నాం. 2 అసలు అర్థం లేకుండా దానికన్నా ఎక్కువగా దీనికి ఎక్కువ కాదు, 3 చేసేసింది. సో మళ్ళీ జరగచ్చు, మళ్ళీ రాజమౌళి చేయొచ్చు, లేకపోతే ఇంకెవరన్నా కూడా చేయొచ్చు. చేయరు అని, జరగదు అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ జరగదేమో అని మనం అనుకుంటా ఉంటాం. ఇందాక దాసరి గారి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. ఊరికే చాలా మంది మన దగ్గర పేర్లతో కీర్తిస్తారు, ఆయనకి ఏదో దర్శకరత్నని, గురువు గారని, ఇండస్ట్రీకి పెద్ద అని. కానీ ఆయన అంత్యక్రియలకి అక్కడ ఒక్క పెద్ద అగ్ర హీరో లేడేంటి? కారణం ఏమై ఉండొచ్చు? నేను కూడా లేను అట్లా మీరు చెప్పేది అంటే అంత సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లాంటి ఒక వ్యక్తి అంత్యక్రియ జరిగేటప్పుడు యాక్చువల్గా నేను కూడా లేను, నాకు తెలీదు. ఊళ్ళో ఉండకపోవచ్చు, నేను లేను, దేశంలో లేను కాబట్టి నేను రాలేదు. నేను ఉంటే అసలు అక్కడే ఉండాలి, 24 hours నేను అక్కడే ఉండాలి. అటువంటి నేనే లేను. అట్లీస్ట్ నలుగురు అగ్ర హీరోలు అయితే కనపడలేదు. అట్లీస్ట్ ఎవరైతే అగ్ర హీరోలు అంటే తర్వాత నేను ఎక్కడో మీడియాలో చూశాను, దాంట్లో చిరంజీవి గారు ఊళ్ళో లేరు, నాగార్జున గారు ఊళ్ళో లేరు, దేశంలో లేరు అని చెప్పి రాసి ఉంటుంది. తమ్మారెడ్డి భరద్వాజ సినిమా నిర్మాత కాలేక యూట్యూబ్లో పోస్టులు పెట్టుకునే స్థాయికి పడిపోయాడు అన్న కామెంట్ ఏమన్నా విన్నారా మీరు? నేను విన్నాను. అట్లీస్ట్ అది ఏమన్నా కొంచెం బాధ కలిగించే కామెంట్ అనేది నేను వినలేదండి. ఫస్ట్ పాయింట్, బాధపడితే ఉంది. అతని ఉద్దేశం, అతను ఎవరైతే పెట్టుంటాడో, ఆ పాయింట్ పెట్టుంటాడో అతను అభిమాని కూడా అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీకు చాలా అవేర్నెస్ ఉంది, అంటే చాలా విషయాలు అవేర్నెస్ చేయాలనుకుంటారు. వాటిని ఒక సినిమాగా అసలు తీయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? లేదా తీయలేక యూట్యూబ్ లో పోస్టులు లేకపోతే వాట్ ఎవర్ ఛానల్ రన్ చేస్తున్నారు? లేదు, ప్రాబ్లం ఏంటంటే 2-3 ప్రయత్నాలు చేశాను సినిమాలు. బేసిక్గా ఏంటంటే మన లైన్ ఆఫ్ థింకింగ్కి, ప్రజల లైన్ ఆఫ్ ఆడియన్స్ లైన్ ఆఫ్ థింకింగ్కి చాలా గ్యాప్ కనపడుతుంది. నేను లాస్ట్ 10 years నుంచి నేను చేసిన సినిమాలు ఏ ఆడతలో. నా దగ్గర డబ్బులు లేవు, మీ పోటీ ఫ్రెండ్స్ ఎవరైనా పెడితే నేను ఇప్పుడేమో ఎదుటివాడి డబ్బులు తీసుకుని వాళ్ళ డబ్బులు పోతాయి అని తెలిసి కూడా తీయటం అనేది ఫూలిష్నెస్. వాళ్ళని ఇబ్బంది పెడతాను, మిత్రులు ఫ్రెండ్స్ ఇబ్బంది పెడతాను, ఇప్పుడు పెట్టింది చాలు అని చెప్పి నేను మానేశాను. కానీ సైలెంట్గా ఉండలేము. ఇప్పుడు రోజు టీవీల్లో నేను కనపడుతున్నాను కదా, సరిపోతుంది కదా అనుకుంటా. రోజు టీవీలో నేను చెప్పాల్సింది చెప్పలేను. మీరు అడిగిన దానికి సమాధానమే నేను చెప్పగలను తప్ప నేను అనుకున్నది చెప్పలేను. సో నేను అనుకున్నది కూడా చెప్పాలి అని నాకు కోరిక ఉంది, నాకు మొదటి నుంచి ఉంది, ఎప్పటి నుంచో. నేను ఉన్నది చెప్పుకోవాలంటే వాళ్ళు ఉన్న దగ్గర యూట్యూబ్ అని కొత్తగా వచ్చింది కాబట్టి దాంట్లో నేను చెప్పుకుంటా, రికార్డ్ అవుతుంది, ఉంటుంది. ఇవాళ పనికి రాకపోవచ్చు, ఇవాళ అతను అన్నట్టు నా గులతీరటానికి అని అనుకున్నాడు అనుకోండి, సంతోషం, అతనికి నమస్కారం, అంత మంచి ఆలోచన, బాధపడేది ఏం లేదు, అసలు అనవసరం. నా గులతీరటానికే సార్, నా గులతీరటానికే ప్రాబ్లీ ఇవాళ కాకపోతే రేపైనా తరానికి భరద్వాజ్ అనేవాడు ఒకడు ఉండేవాడు ఇలా అనుకున్నాడట అని అంటానికన్నా పనికొచ్చే అని ఉంటే పనికి వస్తాయి. పనికి రాలేదు అనుకోండి, పిచ్చినా కూడా మాట్లాడాడు అనుకుంటే అనుకోనండి, నష్టం లేదు. బిఫోర్ కంక్లూడింగ్ అండి, పాలిటిక్స్ గురించి కూడా ఈ మధ్య ఎక్కువగానే మాట్లాడుతున్నారు. అంటే పాలిటిక్స్ అని ఒక అబ్జర్వర్ గానా, లేకపోతే రేపు ఎక్కడన్నా పోటీ చేసే ఆలోచన ఉందా? ఏ పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉందా? చచ్చినే పోటీ చేయనండి, ఒక అబ్జర్వర్ గానే పోటీ మాట్లాడుతూ ఉంటాను. సో నేను పేర్లు చెప్తాను, ఇమీడియట్ గా మీ రెస్పాన్స్ మీకు అనిపించింది లేకపోతే వాళ్ళ పాలన గురించి. చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన విధానం బాగుంటుంది సార్, బట్ ఆచరణ అనేది నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా టీం ప్రాబ్లమా లేకపోతే ఎట్లా? టీం ప్రాబ్లమే కాదు, ఆయన జనాన్ని ఆయన నీడను కూడా ఆయన నమ్మకపోవటమే ప్రాబ్లం ఆయనతో. ఓకే. కేసీఆర్ గారు చేస్తారో చేయరో తెలియదు కానీ పనులు మాట్లాడుతుంటే మాత్రం చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మ్యూజిక్, సినిమా మంచి పాట వెళ్తున్నట్టు ఉంటుంది లోపలికి. సో మనకంతా హ్యాపీగా అన్ని బాగానే జరుగుతుంది ఆయన ఉంటే అనే ఫీలింగ్ తెప్పించేస్తున్నాడు. ఏం జరుగుతుందనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎంతసేపు నాకు పదవి కావాలన్నట్టే కనపడుతుంది. ఆయన వాళ్ళ ఫాదర్ మీద ఉన్న అభిమానంతోనే ఆయనకు ఓట్లు తప్ప ఆయన చేసేది ఏంటి అనేది మనకు తెలిస్తే తప్ప ఏం తెలియదు. ఆయన ప్రజెంట్ చేసుకునే విధానం పర్ఫెక్ట్గా లేదేమో అని నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాడు తప్ప చేతల్లోకి రావట్లేదు. చేతల్లోకి ఎప్పుడు వస్తాడో తెలియదు. పైగా నిన్న మీరు అది కూడా చూసాం కదా, నేను వస్తే జనం కోసం జనంలోకి వచ్చేవాడు జనం అవుతుంది. పాదయాత్ర చేయాలంటే ఎందుకు అవుతుందండి? 10 రోజులు, ఇంకో 4 రోజులు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఎన్టీ రామారావు గారు చేశారు. స్టార్ కదా ఇప్పుడు. ఎన్టీ రామారావు కంటే పెద్ద స్టార్ అయినా ఏంటి?
ఇది ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్తో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.